నమస్తే అండి, నా పేరు వెంకట్, సుపీరియర్ కంపెనీ నుంచి వచ్చాను. ఈరోజు మనం జనతా గులకలు వాడిన సురేష్ అనే వ్యక్తి కామెపల్లి మండలం ఆయన దగ్గరికి వచ్చినాం. కాబట్టి అసలు ఆయన గులకలు ఏ రోజు ఎప్పుడు నర్సరీ వేసిన కాడ నుంచి ఎప్పటివరకు దీన్ని గులకలు వాడిండు, అంతకుముందు తర్వాత ఇంకేమైనా వాడిండా లేదనేది ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక రైతు చెప్తేనే రైతు వింటాడు, కంపెనీ వాళ్ళు చెప్తే మన తప్పుకు మనం కొట్టేట్టు ఉంటుంది. కాబట్టి ఒక రైతు ద్వారా ఇతనికి ఉపయోగపడ్డ ఏదైతే జనతా గులకలు వేయటం వల్ల ఉపయోగం కలిగిందో అది ఇంకో రైతుకి తెలియజేయడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. నమస్తే సురేష్ అన్న. ఇప్పుడు ఈ జనతా గులకలు వాడావు కదా, వాడాను. నువ్వు నర్సరీ ఎన్ని రోజుల క్రితం నారు పోసినావు, దీన్ని ఎట్లా వాడే విధానం ఏంటి అనేది క్లుప్తంగా చెప్తే ఒక రైతుకు ఉపయోగపడుతుంది, మళ్ళీ అతను వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని రిజల్ట్ ఏంటి, దీని గొప్పతనం ఏంటనేది నువ్వు చెప్పాలి. నారు వేసి నెల 5 రోజులు అవుతుంది. నారు వేసిన 20 రోజులకు చల్లాను. నారు 20 రోజులు చల్లితే అప్పుడు నుండి అసలు మందు వేయలేదు, ఏమి 20 కానీ డిఏపి కానీ ఏమీ వేయలేదు. అది వేసినా అలాగనే ఉంది. ఇప్పుడు తోట వేయడానికి వచ్చింది నారు. ఇప్పుడు దాకా ఒక మందు కూడా చల్లలేదు. పైన స్ప్రేయింగ్ ఏమైనా చేసినావా? పైన స్ప్రేయింగ్ అంటే మామూలు కుళ్ళుడికి చేశానులే కానీ 20 రోజులకి జనతా గులకలు వాడాను. అప్పటి నుండి అసలు ఒక మందు కూడా చల్లలే, ఏం కూడా చల్లలే. మామూలు పైన ఈ పురుగులకి, ఈ కుళ్ళుడికి అవి మందు కొట్టాను తప్ప ఈ కింద వేలు డిఏపి కానీ 20 కానీ ఇప్పుడు దాకా అసలు ఒక్క చుక్క కూడా వేయలేదు. దీనివల్ల ఉపయోగం ఏంది, ఏమనిపించింది? ఇప్పుడు ఈ నారు జనతా గులకలు వేసిన వల్ల ఉపయోగం ఏం కలిగింది నారు? మొక్క నీట్గా గ్రీనిష్గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మందేసిన చెట్లు కూడా ఇలా అలా వచ్చింది. ఇప్పుడు మందేసిన చెట్లు అయితే నువ్వు 20 లాంటి ఏదైనా వేసిన చెట్లు అయితే ఇట్లా నిలబడవు. ఇట్లా నిలబడకుండా ఏమైందంటే మెతకదనం ఉంటది అన్నట్టు. ఈ మెతకదనం ఇదైతే ఏ మొక్క అయితే చూసినావో ఈ జనతా గులకలు వేసిన మొక్క స్టిప్ గా ఉన్నది. చూడండి ఎట్లా స్టిప్ ఉందో చూడండి. ఈ మొక్క ఈ మొక్క చూడు ఎంత బాగుందో, నర్సరీ నారు ఉన్నట్టే ఉన్నాయి. ఇప్పుడు దీని వల్ల వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి చెట్టు ఎదుగుదల చాలా వచ్చినాయి. చూడన్నా, ఇంత ముందు ఈ భూమిలో వేర్లు తక్కువ వచ్చాయి, వేర్లు చాలా బాగున్నాయి. ఒక్క చెట్టును మనం ఒకటి బీకి చూద్దాం. ఒక చెట్టును బీకి చూద్దాం వేరు వ్యవస్థ ఎట్లుందనేది మనం రైతులకు కనబడేటట్టు ఉండాలి కదా. చాలా బాగుంది వేరు వ్యవస్థ కూడా. ఇది చూడండి వేరు. ఓకేనా, ఇంతకుముందు తక్కువ ఉన్నాయి, అసలు పెద్ద చెట్టు కూడా చాలా తక్కువ ఉండే, అది చిన్న చెట్టు కూడా ఇప్పుడు వేసిన చాలా బాగున్నాయి వేరు వ్యవస్థ. ఎన్ని మట్లు అంటే ఎన్ని ప్యాకెట్లు వేసినావు? 30 ప్యాకెట్లు. 30 ప్యాకెట్లా?